ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నేతలు కూడా జంపింగ్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 4 రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని 7 ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్, జనక్పూర్ ఎమ్మెల్యే రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, పాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే భావనా గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే బిఎస్ జూన్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడారు. ప్రస్తుతం ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో రాజీనామా చేశారు. జనక్పూర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ రిషి అరవింద్ కేజ్రీవాల్ కు రాజీనామా లేఖ పంపారు. పార్టీ అవినీతిలో మునిగిపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు. పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయానంటూ లేఖలు రాసుకొచ్చారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. తొలుత ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఖురాన్ను అవమానించిన కేసులో యాదవ్కు పంజాబ్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయనకు ఈ ఎన్నికల్లో ఆప్ టికెట్ నిరాకరించింది. మరో 4 రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా గెలుపే లక్ష్యంగా అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. హామీల వర్షం గుప్పిస్తూ ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో 7 ఎమ్మెల్యేలు పార్టీని వీడటం ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగినట్లయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హర్యానా ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. యమునా నీటిని హర్యానా ప్రభుత్వం విషపూరితం చేస్తోందన్న వ్యాఖ్యలపై ఈసీకి ఆధారాలు సమర్పించారు కేజ్రీవాల్. 3 బాటిళ్ల యమునా నీటిని ఎన్నికల కమిషనర్లకు అందజేశారు. అంతేకాదు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాటిని తాగాలని సవాల్ చేశారు. आज दिल्ली के अंदर वाटर ट्रीटमेंट प्लांट चलने लग गए हैं और मेरे को ही नोटिस दे रहे हैं, मुझे ही सजा देने की धमकी दी जा रही है। 7 ppm पानी की वो तीनों बोतलें हम चुनाव आयोग को सौंप के आएंगे। हमारी रिक्वेस्ट है कि अगर चुनाव आयोग को लगता है कि उसमें जहर नहीं है तो पूरी प्रेस कॉन्फ्रेंस करके तीनों चुनाव आयुक्त उस 7 ppm अमोनिया वाले पानी को पूरे देश के सामने पी के दिखा दें। मेरे को जो सज़ा देनी है आप सज़ा दे दीजिएगा। ये 3 बोतलें हम चुनाव आयोग के लिए लेके जा रहे हैं, इसमें 7 ppm अमोनिया है। మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఢిల్లీ రాజకీయం మరింత హీటెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆప్, బీజేపీ నేతలు రచ్చకెక్కారు.